హలో ఆల్. యాక్చువల్గా ఈవినింగ్ లైవ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్గా కండక్ట్ చేయలేదు. సో టీఎస్ ఐసెట్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యాయి. మీరు రిజల్ట్స్ చెక్ చేసుకున్నారా లేదా? చెక్ చేసుకుంటే మీ స్కోర్ ఎంత అనేది కింద కమెంట్ చేయండి. సో నేను వీడియో ఎండింగ్లో నా స్కోర్ ఎంత అనేది కూడా నేను కమెంట్ చేస్తాను. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మాక్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ర్యాంక్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. మీరు ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా హాల్ టికెట్ని కూడా భద్రంగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూడండి. నార్మల్గా కౌన్సిలింగ్కి ఏవైతే మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయేది పీజీ కాబట్టి అన్ని స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంచుకోవాలి. అండ్ అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే చాలామందికి ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇంతకుముందుకి ఎంబీఏకి ప్రిపేర్ అయిన వాళ్ళకైతే పర్లేదు, లేదు అంటే ఫస్ట్ టైం రాసినట్లయితే అదేంటి మేము ఎంబీఏ చూస్ చేసుకోవాలా ఎంసీఏనా, ఎగ్జామ్ అయితే కామన్గా పెట్టారు అంటే మీరు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఎంబీఏ అయితే ఎంసీఏ ఉంటుంది. అంతే. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఒక్కటే ఎగ్జామ్ పెట్టినరు మరి ఎట్లా ఏంటి అనేది డౌట్ అయితే ఉంటుంది. సో అందుకోసమని నేను ఇది చెప్తున్నాను. అండ్ అలాగే మనకి త్వరలో కౌన్సిలింగ్కి సంబంధించి పెడతారు. ఏ రోజు కౌన్సిలింగ్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఉంటుంది, మనం ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేది. అండ్ అలాగే ఎంసీఏ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా నేను చూపిస్తాను. ఎంబీఏ కాలేజెస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చూపిస్తాను. లాస్ట్ ఇయర్కి సంబంధించిన కొన్ని డౌన్లోడ్ చేశాను. అది కావాలి అనుకుంటే మీరు తన్య టు గైడ్ పేజ్ ఏదైతే ఉందో అందులో జాయిన్ అయితే అవ్వండి. సో మీకు లాస్ట్ ఇయర్ది అయితే ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ టీఎస్ఆర్జీసీ గురించి. టీఎస్ఆర్జీసీ ఫేజ్ 1 ఫేజ్ 2 అయిపోయింది. ఫేజ్ 3 నెక్స్ట్ ఉండబోతుంది కావచ్చు. అండ్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి ఒకప్పట్లాగా లేదండి, చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఏదో పేపర్లో చూశాను 200 పోస్టులకి 650 అప్లికేషన్స్ వచ్చాయి అనేసి. సో అట్లా చాలామందికి గవర్నమెంట్ స్కూల్స్లలో కొంత అవేర్నెస్ అయితే పెరుగుతుంది, స్పెషల్గా గురుకులం గురించి. అందుకని చాలామంది అప్లికేషన్స్ అయితే చేసుకుంటున్నారు. అంత ఈజీ ఏం కాదు గురుకులంలో సీట్ రావడం కూడా. సో ఎవరు సీట్ వచ్చిందైతే అసలు వదిలిపెట్టుకోకండి. కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు స్టడీ మీద పడి ఓకే పర్లేదు. అండ్ హౌస్ పేరెంటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అన్ని సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంటాయి అనేసి చాలామంది రిపీటెడ్గా కమెంట్స్లో అడుగుతున్నారు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్స్ మ్యాక్సిమం సిఓఈ కానివ్వండి, టీఎస్ఎంజీబీసీ ఇవన్నీ అయిపోతున్నాయి. మనకి మిగిలిందల్లా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్స్. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్స్ కనుక ఉంటే నేను కంపల్సరీగా అప్డేట్ ఇస్తాను. అండ్ కొన్ని డిగ్రీ కాలేజెస్లలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను చెప్పాను. నెక్స్ట్ ఎవరైనా ఎకనామిక్స్ ఫ్యాకల్టీ అంటే డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా చేయాలి అనుకుంటే వికారాబాద్లో ఉన్న కొన్ని కాలేజెస్లలో వేకెన్సీ అయితే ఉంది. మీకు 30,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. అంటే ఇంటర్వ్యూ డెమో అవన్నీ తీసుకుంటారు. సో బేస్డ్ ఆన్ దాట్ దే విల్ సెలెక్ట్ యూ. నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి సేమ్ ఇదే దాంట్లో ఇంకా వేరే సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫ్యాకల్టీని కూడా అడుగుతున్నారు. ఎవరైతే జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఓకే నాకు జాబ్ చేయాలండి, నాకు క్వాలిఫికేషన్ ఉంది అన్న వాళ్ళు, నేను ఇదే పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, అక్కడ చూసేసేయండి. సో వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి.